ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణులతో దాదాపు 10 దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల్లో భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ లో భారతీయ పౌరులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు సూచనలను పాటించాలని ఈ మేరకు యుఏఈ, సౌదీ, జోర్డాన్ సహా గల్ఫ్ దేశాలలో భారతీయ రాయబార కార్యాలయాలు ప్రకటన చేశాయి. అయితే ఈ ప్రాంతాలలో నెలకొన్న ఇప్పుడు ఉద్రిక్తత దృష్ట్యా ఇజ్రాయెల్లోని భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇజ్రాయెల్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను పాటించాలి. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకుని సురక్షిత ప్రాంతాలలో ఉండాలి. ఎప్పటికప్పుడు స్థానిక మీడియా ఎమర్జెన్సీ అలర్ట్లను గమనించాలి. అత్యవసర పరిస్థితులలో టెల్ అవీవ్ భారత ఎంబసీ సంప్రదించాలని ట్వీట్ చేసింది.